హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. ఈరోజు వచ్చేసి పార్ట్ 5. ఇందులో మనం 3 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ఇక చూడండి, సింప్లిఫికేషన్ ఆఫ్ 2.75 మైనస్ 1.25 ప్లస్ 4.75 మైనస్ 3.80 ఇన్ ఫ్రాక్షనల్ ఫామ్ ఈస్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి ఫ్రాక్షనల్ ఫామ్లో రాయమంటున్నారు. మీకు ఆప్షన్స్ ఇస్తాను. నెక్స్ట్ చూడండి అమ్మా, 5045 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మొత్తం గ్రామ్స్లో ఇచ్చారు, మనకి ఆప్షన్స్ వచ్చేసి కేజీస్ అండ్ గ్రామ్స్లో ఇచ్చారు. సో దీన్ని కేజీ గ్రామ్స్లో ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 3, 4, 5 అండ్ 6. ఇక్కడ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ నంబర్ అనేది ఈ 4తో అంటే 3తోనూ, 4తోనూ, 5తోనూ మరియు 6తోనూ ఈ 4తో కూడా డివిజన్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి, 2 మైనస్లు ఉన్నాయి. సో ప్లస్ చేయండి. ఫస్ట్ 2.75 ప్లస్ 4.75 చేయండి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ 1.25 మైనస్ 3.80. ఇక్కడ మైనస్ అంటే సైన్స్ కూడా, అంటే గుర్తులు కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో చేయండి. 5 ప్లస్ 5 10, 7 ప్లస్ 7 14, ప్లస్ 1 15, 1 4 5 6 7 అంటే 7.50 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యాడ్ చేయాలి, కానీ మైనస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 5, 8 ప్లస్ 2 10, 3 4 5 5.05. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఈ రెండింటిని ఇప్పుడు తీసేయాలి. 7.50 మైనస్ 5.05 సబ్ట్రాక్ట్ చేయండి. 10 మైనస్ 5 5, 4, ఎందుకంటే దీని బారోయింగ్ అనమాట. సో ఇక్కడ 4 ఉంటుంది, ఇది 10 అయ్యింది. ఇక్కడ 7 మైనస్ 5 2.45 వచ్చింది. మనకు కావాల్సింది ఇలా కాదు, ఫ్రాక్షన్ ఫామ్లో రావాలి. సో 2.45ని ఎలా ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవాలి? 245/100 కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఇది మీకు ఫ్రాక్షన్స్ చూసినట్టయితే డెసిమల్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. సో 2.45 వచ్చేసి మనం 245/100 కింద రాసుకోవచ్చు. ఇది మీకు ఫ్రాక్షన్స్ అలాగే డెసిమల్ నెంబర్స్కి, డెసిమల్ పాయింట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 100 పెట్టి డివైడ్ చేయాలి. అలా కాకుండా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంటే 10 పెట్టి, 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటే 1000 పెట్టి ఇలా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2.45 అన్నా 245/100 అన్నా ఒకటేనమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ ఎందుకంటే ఇక్కడితో యాక్చువల్లీ ప్రాబ్లం అయిపోతుంది, కానీ వాళ్ళు మనకి ఫ్రాక్షన్ ఫామ్లో అడిగారు. సో ఫ్రాక్షన్ ఫామ్లో చూడాలి. ఈ రెండు కూడా మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 5s 20, 45 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 25s 100. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఎందులోనే క్యాన్సిల్ అవ్వదు. సో మీరు ఏం చేయాలి అంటే డివిజన్ చేయాలి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాల్సి ఉంటుంది. 2 20s 40, 9 అనేది రిమైండర్ వచ్చింది కదా. సో దీన్ని ఎలా రాసుకోవాలి మనం? 2 9/20 కింద రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో అంటే కోషంట్ ఏదైతే ఉందో అది పక్కన వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో అంటే రిమైండర్ ఏదైతే వచ్చిందో అది న్యూమరేటర్లో వేసుకోవాలి. ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి డినామినేటర్ ప్లేస్లో వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆప్షన్ వచ్చేసి 2 9/20 ఎక్కడుంటే అది. సో 2 9/20 అనేది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అర్థమైంది కదమ్మా? లేదు, ఇక్కడ మీకు అర్థం కావట్లేదు అనుకోండి, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ ప్లస్ మైనస్ అనేది ఒకసారి చూడండి. 2.75 మైనస్ 1.25 చేయండి. 2.75 మైనస్ 1.25 చేస్తే 5 మైనస్ 5 0, 7 మైనస్ 2 5, 2 మైనస్ 1 1. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? ప్లస్ 4.75 ప్లస్ చేయండి దానికి. 5 12 4 5 6 6.25. నెక్స్ట్ చూడండి, మైనస్ 3.80 చేయండి. 5
ఇక్కడ 12 - 8 చేయాలి, 4 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది, 5 - 3 చేస్తే 2 వస్తుంది. చూడండి 2.45, 2.45. సో ఎలా చేసినా ఒకటే. మీకు ఇలా అర్థం కావట్లేదు అంటే ఇలా డైరెక్ట్గా చేసుకున్నా పర్వాలేదు, ఎందుకు అంటే మైనస్ ప్లస్లో ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా ఇంటూస్ డివిజన్స్ కనుక ఉన్నట్టయితే పక్క పక్కన ఉన్న వాటితో ఇంటూస్ మైనస్లు చేసుకుంటూ వెళ్ళకూడదు. అక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉన్నవి ప్లస్ మైనస్లు కాబట్టి ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. 2 9/20 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5045 grams ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చారు, ఇక్కడ మనకి కేజీస్లోని గ్రామ్స్లోనే ఉంది. సో ఎలా చేయాలి అనేది, 1 kg అంటే మనకి ఎన్ని గ్రామ్స్ అవుతుంది, 1000 grams అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 5045 అంటే 5000 అంటే 5000 + 45 కింద రాసుకోవచ్చు కదా. 5000 అంటే 1 kg అంటే 1000 grams అనుకోండి, 5000 అంటే 5 kg అవుతుంది. ఈ 45 grams. సో 5 kg 45 grams. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. అర్థమైంది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 kg అనేది 1000 gramsకి ఈక్వల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి 5 kg 45 grams, ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 3, 4, 5 and 6? ఈ నాలుగింటితో కూడా కిందది ఏది డివైడ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎల్సిఎం అయినా చేయొచ్చు, లేదంటే డివిజిబిలిటీ రూల్స్ వాటిని యూజ్ చేసుకుని అయినా చేయొచ్చు. ఇక్కడ నేను ఎల్సిఎం చేస్తున్నాను చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇక్కడ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నాను. 1 time 4, 5, 2 times 2 3s are 6, 1 3s are 3. 4, 5 అనేది 3లో రావు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలా వేసేసుకోండి. నెక్స్ట్ 2 తీసుకోండి. 1, 2 2s are 4, 5, 1 2s are 2. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఏమొచ్చింది, 3 × 2 × 1 × 2 × 5 × 1. సో 3 2s are 6, 2 5s are 10. సో 6 10s are 60. 60 అనేది ఆన్సర్ అవుతుంది, అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఇలా కాకుండా డివిజిబిలిటీ రూల్స్ కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకి ఏది 4తోనే డివైడ్ అవుతుందని అడుగుతున్నారు. 5 డివిజిబిలిటీ రూల్ ప్రకారం 1s ప్లేస్లో ఏముండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. సో అలా లేని ఆప్షన్ ఏముందో తీసేయండి, ఏ అనేది తీసేయండి, ఎందుకంటే 1s ప్లేస్లో 6 ఉంది, ఇది ఖచ్చితంగా 5తో డివైడ్ అవ్వదు. సో ఇది అవ్వట్లేదు కాబట్టి తీసేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అన్నింటిల్లో 0 ఉంది అంటే 5తో ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ 3తో అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి, యాడ్ చేసినప్పుడు వచ్చినది 3తో డివైడ్ అయితే ఆ ఫుల్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. 6 + 0 చేస్తే 6 వస్తుంది, 8 + 0 చేస్తే 8 వస్తుంది, 9 + 0 చేస్తే 9 వస్తుంది. ఇక్కడ 8 అనేది 3తో డివైడ్ అవుతుందా, అవ్వదు కాబట్టి ఈ 80 అనేది కూడా 3తో అవ్వదు. సో ఇది కూడా తీసేయండి. మనకి ఇంకా 2 ఆప్షన్స్ మిగిలాయి, 60 ఒకటి, 90, అంటే బి ఒకటి, డి ఒకటి మిగిలాయి. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మనకి 3తో అవుతే 4తో చూసుకోవాలి. ఇప్పుడు 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 1s 10s ప్లేస్తో ఫామ్ అయినటువంటి నెంబర్ 4తో డివైడ్ అయితే మొత్తం డివైడ్ అవుతుంది. మనకి ఇచ్చినవి ఇక్కడ ఓన్లీ 2 digit నెంబర్ ఇచ్చారు, అంటే డైరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 15 4s are 60 వస్తుంది. 90 అనేది 4 టేబుల్లో రాదు. సో ఇక్కడ మీకు రాదు అని ఎలా తెలుస్తుంది, 4తో డివైడ్ చేసి చూసుకోవడమే. 2 4s are 8, 1 10, 2 4s are 8, 2 అనేది రిమైండర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది డివైడ్ అవ్వదు. సో ఈ అన్నింటితో డివైడ్ అయ్యేది ఏముంది, ఓన్లీ 60. సో 60, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇలా డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసుకుని అయినా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఎల్సిఎం. ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 4 or 5 నెంబర్స్ ఇచ్చేసి క్రింది వాటిలో ఏ నెంబర్ వీటితో డివైడ్ అవుతుంది అని అన్నప్పుడు ఎల్సిఎం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది, డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలియట్లేదు అని అన్నప్పుడు ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అయినా మీరు చేసుకోవచ్చు.
మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఓకే. ఇవి మనం పార్ట్ 5లో డిస్కస్ చేసిన 3 ప్రాబ్లమ్స్. వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. మన దాంట్లో అన్ని చాప్టర్స్‌కి సంబంధించి ఆల్ వీడియోస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా! నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.